కూడా ఒకటే సార్, ముగ్గురు ఒకటేనండి. పరిశుద్ధాత్మ తండ్రి అండి, పరిశుద్ధాత్మ. తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామముల వందనాలు. అలాగే దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములోనే నా శుభాయ వందనములు. ఈ దినం ఒక మంచి అంశాన్ని లేఖనం నుంచి చూద్దాం. ఎందుకంటే మన క్రైస్తవులకు కూడా బాగా వాక్యంతో పని లేకుండా పిచ్చి బాగా ముదిరినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పనికి మాలిన వాళ్ళ మాటలన్నిటిని పట్టుకొని బైబిల్లోకి తీసుకొచ్చుకొని మేమేదో జ్ఞానవంతులం అన్నట్టుగా, మాకు మొత్తం తెలుసు అన్నట్టుగా, వాళ్ళేదో బైబిల్ తెలియనటువంటి వారు, ప్రకృతి సంబంధమైనటువంటి వారు పిచ్చి ప్రశ్నలను బైబిల్లో నుంచి తీసుకొని పిచ్చి ప్రశ్నలు వేస్తే ఆ పిచ్చి ప్రశ్నలకు తగుదునమ్మా అనుకొని, నాకు ఇక ఏం పని పాట లేదనుకొని ఆ పిచ్చి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మన క్రైస్తవులు సిద్ధమవుతున్నారు. ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూశాను. ఆ సహోదరుడి పేరు ఏమాన్ అట. ఆయన మన రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఆయన 26 ప్రశ్నలు వేశాడట. ఆ ప్రశ్నలు చదువుకుంటూ ఒక్కొక్కటి వివరించుకుంటూ వస్తున్నాడు. అవసరమా ఆయనకు నువ్వు చెప్పాల్సినటువంటి అవసరత ఉన్నదా? మళ్ళీ నువ్వే అంటున్నావు ఆయనకు జ్ఞానం లేదని, ఈ బైబిల్ జ్ఞానం లేదని, బైబిల్ గురించి తెలియదని నువ్వే అంటున్నావు. మరలా ఆయన ప్రశ్నలకు నేను ఎవరు సమాధానం చెప్పమన్నారు? సమాధానం చెప్పినా మరి అవి ఏమైనా కరెక్ట్గా ఉన్నాయా అంటే, మరి దేవుని అవమానపరిచినట్టుగానే నువ్వు కూడా చాలా విషయాలు మంచిగానే చెప్పావు, పర్వాలేదు. అయినా కూడా అసలు బైబిల్కి సంబంధం లేకుండా లేనిపోని అన్నీ చెప్పి క్రైస్తవుల్ని ఇంకా కన్ఫ్యూజన్లో పడేస్తున్నారు. వాళ్ళు చెప్పింది ఒకటి, వాళ్ళ గురించి ఎవరు నమ్మరు, వాళ్ళు చెప్పే మాటలు ఎవరు క్రైస్తవులు నమ్మరు. ఆయన గురించి మాట్లాడుతూ నువ్వు చెప్పే మాటలను క్రైస్తవులను ఇంకా ఇబ్బందులు పడేస్తున్నాయి నువ్వు చెప్పే మాటలు. ఎందుకంటే ప్రకృతి సంబంధమైన మనుషుడికి అసలు వాడు వినడు. ఇవి ఎప్పటి నుంచో ఆయన ఎన్నో క్రైస్తవుల మీద అవాకులు చవాకులు పలుకుతూనే ఉన్నాడు. వాళ్ళ మాటలు పట్టించుకోమని చెప్పింది ఎవరయ్యా నిన్ను? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, ఒక మనుషుని సంగతులు అతనిలోనే ఉన్న మనుషాత్మకే కానీ మనుషులలో మరి ఎవ్వరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవ్వరికి తెలియవు అన్నాడు. ఆయనకి దేవుని ఆత్మే లేదన్న సంగతి నీకు తెలుసు. ఆయన వెర్రి జ్ఞానం అని తెలుసు, చాలామందికి తెలుసు రాధా మనోహర్ దాసుది వెర్రి జ్ఞానం అని. ఎన్ని పిచ్చి ప్రశ్నలు నిన్ను ఎంతగా మాట్లాడాడు. అవన్నీ కూడా అసలు ఎస్తేరు గురించి ఏం మాట్లాడుతున్నాడు, లంగా ఎత్తిందని నన్ను మాట్లాడుతున్నాడు, గర్భవతికి ఎలా వచ్చిందని, ఎన్ని పిచ్చి ప్రశ్నలు కదయా. ఇవన్నీ ఎందుకు నువ్వు అవసరమా? ఇవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరమా? వాడికి చెప్తేనే నువ్వు క్రైస్తవుడువా? అతనికి ఈ ఆన్సర్లు చెప్తేనే నువ్వు క్రైస్తవుడువా? అవి ఆన్సర్లు చెప్తేనే నీకు పరలోకం ఇస్తానన్నాడు ఆ దేవుడు. ఎందుకు చెప్తున్నావు ఇవన్నీ? ఆడు ఎర్రోడని చెప్తాం కదా, చక్కగా మనకు అర్థమవుతుంది కదా. ఎందుకంటే ఏమన్నాడు ఇక్కడ బైబిల్లోనే 14వ వచనంలో, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నాయని బైబిల్ చెప్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు చెప్తాడు. ఆయన ప్రకృతి సంబంధంగా మాట్లాడుతున్నాడు ప్రతిదీ కూడా. మొట్టమొదటి కూడా యేసు పుట్టుకని ఆయన ఎందుకంటే మనిషిగా ఆలోచిస్తున్నాడు, శరీర ప్రకారంగా ఆలోచిస్తున్నాడు, దేవుని ఆలోచనలోకి వెళ్ళిపోవట్లేదు, దేవుని ఆత్మ ప్రకారంగా ఆలోచించట్లేదు. ఆయన గురించి నువ్వెందుకయ్యా అనవసరం చెప్తున్నావు? అలా చెప్తూ నువ్వేమంటున్నావు? దేవుడు ముగ్గురు అంటున్నావు. ఆయన వేసిన ప్రశ్నకి నీకు దగ్గర సమాధానం లేదు. ఆయన ఏమంటున్నాడు? 10 కామెంట్స్ అంటే దేవుడు ఒక్కడే, నేను తప్ప వేరే దేవుడు లేడు. రైట్, బైబిల్లో అదే ఉంది, బైబిల్లో ఉన్న మాట అదే. నువ్వేమో ముగ్గురు, నేను త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతాను అని ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? అలాగే ఉందా? దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. దేవుని గురించి సాక్ష్యం ఉంది, యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యాలు వదిలిపెట్టేసి నువ్వు దేవుడు ముగ్గురు త్రిత్వంలో ఉన్నాడు అనే మాటలు ఎందుకు చెప్తున్నావు? బైబిల్లో లేదు కదా ఆ మాట, మరి నువ్వెందుకు చెప్తున్నావు ఆ మాట? చూద్దాం ఏమన్నాయి బైబిల్లో నుంచి చూద్దాం. నువ్వు చెప్పిన మాటలకి బైబిల్లో ఉన్న మాటలకి ఏడన్నా సరిపోతాయేమో చూద్దాం. దేవుని గురించి యెషయా గారు ఏం చెప్పాడో చూడయ్యా ఒక మాట. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడంటే, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు అంటున్నాడు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపలేదు, నా తర్వాత ఏ దేవుడు నుండడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు కూడా లేడు అనే మాట ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి మనకి ఏమర్థం కావాలి? దేవుడు ఒక్కడే అని అన్నప్పుడు మరి ఆ యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ ఏం చెప్పాడు? 42వ యెషయాలో ఏమంటున్నాడు అంటే, అక్కడేమో ఉంది, ఇదిగో
42, యెషయా గ్రంథం 42. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అన్న. ఇక్కడ యెషయా గారు సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు గురించి ఏమంటున్నాడు? ఆయన నా సేవకుడు అని స్పష్టంగా చెప్పాడు. మరి నువ్వేమంటున్నావు? ఆయన దేవుడు అంటున్నావు. ముందా బైబిల్లో లేదు కదా. ఆయనకి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటి? దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం, నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉన్నాడు. ఎవరు ఆయనకి ఆ దేవునికి సాక్షులు అంటే, ఆయన మొట్టమొదట ఆ దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని. ఇశ్రాయేల్ ప్రజలట, ఆ ఇశ్రాయేల్ ప్రజల నుంచి వచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన బయలుపరిచింది ఆయనే, ఆయన గురించి సంపూర్ణంగా చెప్పింది ఆయనే. పరలోకంలో నా తండ్రి ఉన్నాడు, ఆయన పంపగా నేను వచ్చాను, ఆయన పని నెరవేర్చడానికి నేను ఈ భూమి మీదకి వచ్చానని చెప్పి ఆయన స్పష్టంగా నా తండ్రి పరలోకంలో ఉన్నాడు అంటుంటే, లేదు ఆయనే తండ్రి ఈయన తండ్రి అని చెప్పి 3 పాత్రలు వేసాడు అని చెప్పి చెబుతున్నావు. ఏమిటాయా నువ్వు చెప్పే మాటలు? దేవుడు 3 పాత్రలు వేసాడా? కాస్త సహోదరులారా, ఆయన మాటలు వినండి. ఎలా అంటున్నాడు? మన సహోదరుడే. ఆ సహోదరుడి మీద గౌరవం ఉంది, కానీ అలా మాట్లాడుతుంటే బాధేసి ఇదిగో ఇలా మాట్లాడాల్సి వస్తుంది. ఆ సహోదరుడి మాటలు వినండి. కూడా ఒకటే సార్, ముగ్గురు ఒకటేనండి. పరిశుద్ధాత్మ తండ్రి అండి, పరిశుద్ధాత్మ అండి. సార్ ఏమండి 10 కమాండ్మెంట్స్ కాదు సార్, నేను చెప్పేది వింటారా? వినండి సార్, మొదటి నుంచి చెప్తున్నాను సార్. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఎవరు సార్ అన్నది మాట? తండ్రి దేవుడు అండి, యెహోవా దేవుడు అండి, యెహోవా అండి ఈ మాట అన్నాడు కదా. అవునండి. దీనికి ముందు ఎవరో దేవుడు అని చెప్పారు మీరు. నీ దేవుడినైన యెహోవాను నేనే అన్నాడండి. అన్నారు మీరు. దీనికి ముందు ఎవరో వేరే ఆయన దేవుడు అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారండి, ఆయన కుమారుడండి, ఆయనే మానవ రూపంలో వచ్చాడండి. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారండి. అంటే యెహోవాయే యేసుగా వచ్చాడా? అలా మీరు వింటారా సార్? నేను చెప్తాను, మాట్లాడకండి సార్. అయితే చెప్తానండి, క్లారిఫై ఇచ్చేస్తానండి. క్లారిఫై ఇస్తాను సార్. ఇప్పుడు నేను స్టేజ్ మీద డ్రామా వేస్తున్నానండి. నేను అల్లూరు సీతారామరాజు గెటప్ వేసుకుని డ్రామా వేస్తున్నాను సార్. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేనే సుభాష్ చంద్రబోస్ గెటప్ లో కూడా వేసుకుని వచ్చాను సార్. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత డాక్టర్ లో కూడా గెటప్ వేసుకున్నాను సార్. ఒకనే సార్ 3 గెటప్లు వేసాను సార్ నేను. అంటే 3 గెటప్లు 3 సార్లు వేసారు. 3 సార్లు వేసాను సార్. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఒక్కడేనండి, నేను తప్ప వేరొకడు దేవుడు లేడని నా చెప్పింది తండ్రేనండి. కుమారుడు కూడా తండ్రి కుమారుడే వచ్చాడండి. జీసస్ సన్ ఆఫ్ గాడ్ అంటారు. అవును సార్. కానీ మీరేమంటున్నారంటే యెహోవాయే యేసుగా వచ్చాడు అంటున్నారు సార్. ముగ్గురు ఒకలే సార్. మీరు చెప్పిందే, మీరు చెప్పినట్టు ఆ ముగ్గురు ఒకటే అని ఏదైనా రుజువు ఉందా సార్? రుజువు బైబిలే పెద్ద రుజువు సార్. వాళ్ళు ముగ్గురు ఒకటేనని ఎక్కడైతే ఉందో నాకు ఏదైనా రిఫరెన్స్ చెప్పండి, ఇప్పుడే చూసేస్తాను. ఏమంటున్నాడు విన్నారు కదా ప్రియమైన దేవుని వాళ్ళారా? దేవుడు 3 పాత్రలు పోషించాడా? దేవుడు పాత్రలు వేసేవాడా? దేవుడు ఒకసారేమో అంటే ఈయన అంటాడు నేను ఒక్కడనే, కానీ 3 పాత్రలు వేసాడు దేవుడు. ఎలా అని చెప్తున్నాడు. ఒక స్టేజ్ మీద డ్రామా వేస్తారు కదా, ఆ సహోదరుడట నేను అల్లూరు సీతారాము గారు రాజుగా వేశాను, తర్వాత నేనే మరలా వేషం తీసేసి మరలా సుభాష్ చంద్రబోస్గా వేశాను, తర్వాత డాక్టర్గా వేశాను. అంటే 3 పాత్రలు. దేవుడు నాటకాలు రాయని తీసేసావు కదా దేవుడిని. దేవుడు ఎప్పుడు భూమి మీదకి రాకపోతే దేవుడు వచ్చి ఇట్లా పాత్రలు వేసేవాడిగా చెప్పావా? సహోదరుడా, ఏమిటి నువ్వు చెప్పే మాటలు? దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుంటే ముగ్గురు త్రిత్వ సిద్ధాంత బైబిల్ సిద్ధాంతాలు ఉన్నాయా? దేవుడు ఒక్కడే కదయ్యా, నువ్వు ముగ్గురు అని చెప్తావేంది? యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అవుతాడయ్యా? ఆయన కూడా దేవునికి దత్తపుత్రాత్మగా చెప్పబడింది బైబిల్లో. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడిగా చెప్పబడ్డాడు. ఆయన యేసుక్రీస్తుని కానీ యేసుక్రీస్తు వారిని కూడా నువ్వు దేవుని కుమారుడిగా అంగీకరిస్తేనే నీకు రక్షణ, లేకపోతే నీకు రక్షణ లేదు. నువ్వు అనుకున్నట్టుగా యేసుక్రీస్తుని దేవుడిని నమ్మితేనే రక్షణ అన్నమాట. ఒక్క మాట బైబిల్లో లేదు. నువ్వెందుకు చెప్తున్నావు? అందుకే వాళ్ళు ఐందవ సహోదరులైనా కానీ వాళ్ళు కరెక్ట్గా మనకు ప్రశ్నలు వేస్తుంది. ఎందుకంటే మన వాళ్ళు ఇలా తిక్క సమాధానాలు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు. ఆ రాధా మనోహర్ దాస్ చెప్పింది రైటే. దేవుడు ఒక్కడే అంటే నువ్వు ముగ్గురు అంటున్నావు. బైబిల్ మొత్తం కూడా దేవుడు ఒక్కడే అని చెప్తుంది తప్ప ఎక్కడ యేసుక్రీస్తు దేవుడు అని చెప్పలేదు. కొన్ని పదాలు దేవుడు అనిపించినట్టుగా ఉండేసరికి వాటిని పట్టుకొని కొన్ని ఉన్నాయి బైబిల్లో. ఏమిటంటే ఎక్కువగా మనోడు చూపించేది ఏంటంటే యోహాను సువార్త 1:1 చూపిస్తారు.
తర్వాత నేను ఏకమై ఉన్నాను తండ్రి, నేను ఏకమై ఉన్నాను అని చెప్పి అని ఒక మాట చూపిస్తారు. నేను మొదటి వాడను కడపటి వాడని చెప్పి యేసుక్రీస్తు చెప్పాడు కాబట్టి అది దేవునికి అని చెప్తారు. మరలా రోమపత్రిక 9:5 ఒకటి ఉంటుంది, అది ఒకటి చెప్తారు, సర్వాధికారి అయిన దేవుడై ఉండెను అని. ఇలాంటివన్నీ చూస్తారు. మరి తీతు పత్రికలో 2:13 తీసుకొచ్చి ఈయన మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అనగానే ఆయన అయినా ఒకటేనని, ఇలా కొన్ని కలిపేసినటువంటి వాటిని అన్నిటిని కూడా మరి దేవునికి క్రీస్తుకు ఆపాదించి ఈయన దేవుడే ఆయన దేవుడే అన్నట్టుగా ఈయన ఆయన ముగ్గురు ఒకటే అని చెప్పి మళ్ళీ పరిశుద్ధాత్మను కూడా మూడో దేవుడిగా చూపిస్తున్నారు. ఎక్కడ పరిశుద్ధాత్మ కూడా దేవుడు ఉన్నది? ఎందుకు ఇలాంటి మాటలు ఎందుకు చెప్తున్నారు? బైబిల్లో లేదు. బైబిల్లో పరిశుద్ధాత్మ గురించి ఏం చెప్పారు? ఆయన ఒక వ్యక్తి, శక్తిగా చెప్పబడింది. వేరొక ఆదరణకర్త అన్నాడు. దేవుడు ఆదరణకర్తే, యేసుక్రీస్తు ఆదరణకర్తే, పరిశుద్ధాత్మ కూడా ఆదరణకర్తగానే చెప్పబడ్డాడు. కానీ వీటన్నిటినీ మరి కలిపేసి దేవుడు ఒక్కడే అని ఉందని బైబిల్ చెప్తుంటే లేదు, త్రిత్వమై ఉన్నాడు, త్రియేక అని ఉంది. బైబిల్ ఎక్కడుందా త్రియేక అని? త్రియేక అని నీ నోటి నుంచి అన్నావు చూడు, అది ఆ మాట వినిపిస్తున్నా. శ్రీ కుమార పరిశుద్ధాత్మ త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతామండి అన్నారు. త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతాం మేము. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ కూడా యాకుడై ఉన్నాడు, ఏకాత్మై ఉన్నారు, ఒకే దేవుడే ఉన్నాడని మేము నమ్ము. ఎక్కడుందా త్రియేక దేవుడు అని అంటున్నావు నువ్వు? ఉందా బైబిల్ ఎక్కడా చూపించవా? త్రియేక అనేది ఒకటి ఉందా? ముగ్గురు కలిపితే ఒకడని ఒక వచనం చూపించావు. అది ఏ సందర్భంలో చెప్పారో ఎలా చెప్పారో కూడా నువ్వు చెప్పింది అసలు పూర్తిగా విరుద్ధం. ఆడ సందర్భం అవి చూడవా? ఏ టైంలో ఎందుకు చెప్పాడు అనేది ఆ వచనం చూపించావు. ఆ వచనం చూద్దాం. ఆ వచనం ఏమున్నది అక్కడ? ఆ వచనాన్ని గురించి కొంచెం ఆలోచిద్దాము. వాళ్ళు అందుకే మనల్ని విమర్శిస్తున్నారు. మనం కరెక్ట్గా చెప్పకపోవడం వల్లనే వాళ్ళు ఇలా మనల్ని విమర్శిస్తున్నారు. కాకపోతే పద్దుగూకులు వాళ్ళ విషయాలు ఎందుకు మనకి? బైబిల్ నువ్వు ప్రకటించరాదు? బైబిల్లో ప్రకటిస్తే దేవుడు నీకు రక్షణ ఇవ్వనన్నాడా? సువార్త చెప్తే నీకు కాదా? వాళ్ళు చెప్పిన మాటలు చెప్పి వాళ్ళ ప్రశ్నలకు ఆన్సర్లు చెప్తానికే మనం క్రైస్తవులు ఉండి సువార్త ప్రకటిస్తున్నామా? నువ్వు చెప్పిన మాట ఏంది? ఆయన ఒక్క మాట అడిగాడు, మళ్ళీ ఇంకొక ప్రశ్న. ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే ముగ్గురు కలిసి ఒక్కడే దేవుడని. ముగ్గురు కలిసి ఒక్కడే దేవుడు అన్న మాట ముగ్గురు ఒక్కరే అని ఒక్క రెఫరెన్స్ అడిగింది. ముగ్గురు ఒక్కరే అని ఆ ప్రశ్న అడిగితే నువ్వేం చెప్తావు? నువ్వు చెప్పింది ఏంటంటే మత్తయి గారు రాసినటువంటి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అని అంటున్నావు. అంటే ఇప్పుడు ఇక్కడ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అంటే ముగ్గురు కలిస్తే దేవుడు అని అర్థమా? ఇక్కడ నామము ఉన్నదంటే ఇక్కడ నామం అంటే ఏమిటయ్యా సహోదరుడా? ఏమిటి అది? నామం అంటే ఏమిటి నీకు అర్థమైంది? ముగ్గురు ఒక్కటేనే. ఇక్కడ నామము ముగ్గురికి ఒకటే నామం ఉంది కాబట్టి ఈయన ముగ్గురు కలిసి వీడు ముగ్గురు దేవుళ్ళేనా? ఏమిటయ్యా సందర్భం ఏంటయ్యా? అది బాప్తిస్మం ఇచ్చే విషయంలో ఒక వ్యక్తి పాపము నుండి రక్షించబడాలి అంటే మొట్టమొదట దేవుడు ఎవరో ఆయనకు అర్థం కావాలి, దేవుని శక్తి ఏమిటో తెలియాలి, దేవుని ప్రేమ ఏదో తెలియాలి. కాబట్టి దేవుని యొక్క పరిపూర్ణ జ్ఞానం తెలియాలి. తర్వాత రెండవది క్రీస్తు యొక్క జ్ఞానం తెలియాలి. క్రీస్తు ఎవరు, ఆయన ఎందుకు పుట్టాడు, ఎందుకు చనిపోయాడు, ఎందుకు లేపబడ్డాడు, ఆయన ఎవరు అనేది పరిపూర్ణ జ్ఞానం తెలియాలి. తర్వాత పరిశుద్ధాత్మ ఏ విధంగా మనకు సహాయం చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ ఎవరు, ఆయన మనకు వరంగా ఎందుకు ఇవ్వబడుతుంది అనేది పరిశుద్ధాత్మ గురించి సంపూర్ణ జ్ఞానం కావాలి. అయితే ఈ ముగ్గురి యొక్క ఆలోచన, ముగ్గురి యొక్క అధికారము దేవునిదేనయ్యా, దేవునిదే ఈ ఆలోచన అంతా. కాబట్టి ముగ్గురు యొక్క అధికారము దేవునిదే. కాబట్టి దేవుని నుంచి క్రీస్తు వారికి అధికారం వచ్చింది, క్రీస్తు నుంచి పరిశుద్ధాత్మకు అధికారం వచ్చింది, పరిశుద్ధాత్మ నుంచి అపోస్తులకు మనకి అందరికీ దేవుని యొక్క శక్తి మనందరికి వరసన వస్తుందండి. సూపర్ పవర్ దేవుని దగ్గర నుంచి క్రీస్తు వారికి అధికారం వచ్చింది. ఇక్కడ నామం అంటే అధికారం. ఒక వ్యక్తి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక బృందాన్ని పంపిస్తాడు, అది ప్రధానమంత్రి పేరు మీదనే వస్తుంది, లేకపోతే అక్కడ మినిస్టర్ పేరు మీదనే వస్తారు. వచ్చినంత మాత్రం వచ్చిన వ్యక్తి ఆ ప్రధానమంత్రి అని కాదు, వచ్చిన వ్యక్తి ఆ మంత్రి అని కాదు. అలా యేసుక్రీస్తు వారు దేవుని నామాన్ని తీసుకొని వచ్చాడు. అది మనం పోగొట్టేసి నామము అనగానే ముగ్గురు కలిపితే అది బాప్తిస్మం ఇచ్చే విషయంలో ఒక వ్యక్తి రక్షణ పొందకాలంటే ఈ ముగ్గురు గురించి తెలియాలి. తండ్రి ఎవరు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు, ఈ ముగ్గురు
ఎవరి నామములో వచ్చారు, ఎవరి అధికారాన్ని ప్రకటిస్తున్నారు, ఎవరి గురించి చెప్తున్నారు అనేది ప్రతి ఒక్కరి గురించి సువార్త చెప్పాలండి. సువార్త గురించి చెప్పబడిందే తప్ప ఇక్కడ ముగ్గురు ఒక్కరే అని అర్థం కాదు. ఈ వచనాన్ని చూపించి రాధా మనోహర్ దాస్ గారు మీకు సమాధానం దొరికింది అనుకుంటున్నా, నువ్వు అనుకుంటే అయిపోయిందా? ఆయన అన్నమాట రైటే, నువ్వు చెప్తే సరిపోయిందా? అది అందరూ అంగీకరించాలి కదా. నువ్వు సాత్వికంతో సమాధానం చెప్పడం రైటే. నీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు అతను మారు మనసు పొందుకోవాలని, మంచి ఆలోచన కలిగి ఉండే, రక్షణ కావాలని, ఆయన నిజంగా నిన్ను అడిగితే నువ్వు ఖచ్చితంగా సాత్వికతో చెప్పాలి. ఆయన నిన్ను విమర్శించాలని, క్రైస్తవులు అవమానపరచాలని, బైబిల్లో తప్పులు పట్టాలని, ఇవన్నీ కావాలని ఆయన ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఆయన గురించి. అన్నీ తెలిసి కూడా నేనేదో ఆయన దగ్గర చాలా ఈకలు పీకుతాను అన్నట్టుగా నువ్వు వెళ్ళి ఏం చెప్తున్నావు? సహోదరుడు, నేను ఘోరంగా ఖండిస్తున్నాను నిన్ను. ఎందుకంటే నువ్వు చెప్పినవన్నీ కూడా దేవుడు 3 పాత్రలు నాటకాలు వేసాడని చెప్పావు. కాబట్టి దేవుడు పాత్రలు పోషించలేదు. దేవుడు ఎప్పుడు రాలేదు. నువ్వు ఇంకా వచ్చిన ఇంకొక అధ్యాయంలో ఇంకో చోట చెప్తున్నావు, దేవుడు ఎప్పుడు పుట్టలేదు, దేవునికి పుట్టుక లేదు, దేవుడు పుట్టడు, దేవునికి శరీరం లేదు, దేవుడు చనిపోడు, దేవుడు తిరిగి బతకడు. ఇవన్నీ కూడా నువ్వు సత్య దూరం, వాక్యానికి దూరం, వాక్యాలని చాలా అపార్థం చేసుకుని క్రైస్తవ్యానికి చెప్తున్నావు. కానీ ఇక్కడ నామం గురించి చెప్తున్నావు కదా, నామం గురించి మనం లేఖనాల్లో ఏముందో దేవుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడో చూద్దాం. మరి అక్కడ పైన మాట మనం ఆలోచించినట్లయితే ఏమన్నాడు? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఈయన దేవుడే అని నువ్వు అంటున్నావు, యేసుక్రీస్తు దేవుడు అంటున్నావు. ఈయనకు అధికారం ఇయ్యబడింది అంటున్నాడు. అధికారం ఉందని చెప్పడం వేరు, అధికారం ఇయ్యబడిందని చెప్పడం వేరు. ఎవరిచ్చారు ఈయనకి? మరి ఈయన దేవుడైతే ఈయనకి ఎందుకు అధికారం లేదు? మరి పాత్రలు వేయడం ఏంటి? ఏమిటి బ్రదర్ ఇది? ఏం చెప్తున్నావు నువ్వు? ఏమంటున్నాడు చూద్దాం. ఇంకా 20 వచ్చిన కింద ఏమంటున్నాడు? నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇది నేను యుగ సమాప్తి వరకు సమాధానంగా ఉంటానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఏ ఏ సంగతులు బోధించాడు, ఏం చెప్పాడు యేసుక్రీస్తు వారు? ఆ మాటలన్నీ మనకు తెలియొద్దా? ఆ మాటల గురించి చెప్పకుండా ఆయన దేవుడు అని చెప్పటం అది ఎంతవరకు అది? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ, కరెక్టే. ముగ్గురు ఒక్కరే కాదు, ఒక్కటిగా ఉన్నారు. ఒక పాపిని రక్షించి పరలోకం తీసుకెళ్లే విషయంలో ముగ్గురు ఏకమయ్యారే కానీ ముగ్గురు ఒక్క దేవుడు కాదయ్యా. దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, పరిశుద్ధాత్మ కూడా దేవుని కుమారుడుగానే చెప్పబడ్డాడు, దత్తపుత్రాత్మగా చెప్పబడ్డాడు. ఆయన కూడా మరి ఎందుకంటే పరిశుద్ధాత్మ కూడా దేవుణ్ణి అబ్బా తండ్రి అని మన తరపున దేవుణ్ణి మరి ఆరాధిస్తున్నట్టుగా, మన తరపున విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనకి లేఖనాలు ఉన్నాయి. కాబట్టి ఆయన కూడా పుత్రుడుగానే బైబిల్లో చెప్పబడుతుంది. కాబట్టి దత్తపుత్రాత్మగా చెప్పబడింది. కానీ దేవుడని ఎక్కడా లేదు కదా. ఎక్కడో చిన్న వచనాలు ఒకటి తీసుకొని వాటిని గురించి చెప్తారు. ముందు అసలుకి ఈ నామం గురించి ఏంటి అనేది మనం చూద్దాము. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడంటే, యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది. యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పిన మాట, నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము అంటున్నాడు యేసుక్రీస్తు వారి మాటల్లో. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారని చెప్తలేదా? ఆయన నేను ఒకటే అని చెప్తున్నాడా? ఒక దగ్గర ఉన్నాడని చెప్తే నీకు అర్థం కాకపోతే అది వేరే విషయం. తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామనగానే ఇదిగో తండ్రిలో ఈయన ఉన్నాడు, ఈయన తండ్రి, ఈయనే తండ్రి, ఈయనే దేవుడు, ఈయన కుమారుడు అనుకుంటున్నారు. నేను తండ్రి ఏకమై ఉన్నామని చెప్పి అంటాడు ఒకసాట. అంటే ఏకమై ఉన్నారంటే ఒక్కడే అని అర్థమా? అలాగే మరి యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ ఏమంటాడంటే యోహాను సువార్తలో, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగునా వీరును ఏకమై ఉండాలని నేను ప్రార్థన చేయట్లేదు, కానీ వారి వాక్యాన్ని విన్న వాళ్ళు కూడా మనతో ఏకమై ఉండాలని ప్రార్థన చేస్తున్నాను అంటాడు. అంటే ఇప్పుడు తండ్రి కుమారుడైన క్రీస్తు ఏకమై ఉన్నారు, ఆ శిష్యులు ఏకమై ఉన్నారు, ఆ శిష్యుల బోధ విన్న మనం కూడా ఏకమై ఉన్నాం. మనందరం ఒక దేవుని కుటుంబముగా ఉన్నాం. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క దేవుడు కాదు. దేవుడు ఒక్కడే దేవుడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, పరిశుద్ధాత్మ వేరొక కుమారుడిగా చెప్పబడ్డాడు, వేరొక ఆదరణకర్తగా చెప్పబడ్డాడు, వేరొక వ్యక్తిగా, ఉత్తరవాదిగా బైబిల్లో లేఖనాలు ఉన్నాయి. చూడు, మరి ఇన్ని తెలుసు నీకు, అన్నీ తెలిసి కూడా నువ్వు అలా మాట్లాడుతున్నావు. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ
మనకు సహాయం చేయడానికి దేవుడి తరపున వచ్చినటువంటి పరిశుద్ధ ఆత్మే కానీ ఆయన దేవుడు కాదు. కాబట్టి ఇన్ని వచనాలను ఎన్నిటిని ఎందుకు ఇది చేస్తున్నావు? ఇంకా మరి యేసుక్రీస్తు చెప్పిన మాటలు చూద్దాం. ఈ నామం అంటే ఏమిటనే కాడికి వచ్చినకల్లా యోహాను సువార్త 5:43, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. అంటే ఈ నామం ఎవరిదండి? ఆయన వచ్చిన నామం ఎవరిది? నామం అంటే ఏంటి మనకి ఇక్కడ? అధికారము. నా తండ్రి అధికారంతో వచ్చా, నేను నా తండ్రి పేరు మీద వచ్చాననే మాట అర్థం చేసుకోవాలి. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు అనే మాట అన్నాడు ఇక్కడ. మరి యోహాను సువార్త 16:15 ఏమన్నాడు? తండ్రికి కలిగినవన్నీవి నాయి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను. ఇక్కడేమన్నాడు? యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ గురించి చెబుతున్నాడు. పరిశుద్ధాత్మ వస్తాడు, నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటాను, ఆయన వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఏం బోధిస్తాడు మీకు అని అంటే, ఇదిగో తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన అంటే పరిశుద్ధాత్మ నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను, నేను చెప్పి తిని అనే మాట ఇక్కడ మరి తెలియజేశాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, తండ్రి నామంలో నేను వచ్చాను, తండ్రి నాకు అధికారం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ కూడా వచ్చి నేను ఏవైతే బోధించానో ఆయన నేను చెప్పినవే బోధిస్తాడు, నేను చెప్పినవి చెప్పి ఆయన నా నామాన్ని కనపరుస్తాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఇచ్చిన నామము అధికార నామం తండ్రి నామం అనుకుంటే, ఆ తండ్రి నామమే ఈయనకి అధికారం. ఇక్కడ అధికారమే కానీ తండ్రే ఈయననే కాదు. ఇక్కడ తండ్రే యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్మ అని కాదు. ఈయన 3 యాక్షన్లు చేయలేదు. ఈయన ఈ యాక్షన్లు చేయడానికి మనుషులు చేస్తారు కానీ దేవుడు ఎలా చేస్తాడయ్యా? ఇలా యాక్షన్లు చేసి పాత్రలు మార్చే దేవుణ్ణి ఎవరయ్యా నమ్ముతారు? ఐందవులకు ఉన్నాయి అలాంటి. వాళ్ళ దానిలోకి వెళ్ళి నువ్వెవరు చెప్పమన్నారు? వాళ్ళకు కూడా ఉంటారు ఇలాగనే, 3 ఉంటారు కదా, వాళ్ళకు ఉన్నారు కదా త్రిమూర్తులు. అదే ప్రకారంగా నువ్వు దేవుడిని ఎడగొట్టేసేవింది అయ్యా 3 కలిస్తే ఒకళ్ళని. ప్రియ సహోదర, ఇది చాలా తప్పు. ఇది చాలా మందికి మన క్రైస్తవంలో పెద్ద తప్పు ఏంటంటే ఇది త్రిత్వ సిద్ధాంతం అనేదే. దేవుడు 3గా లేడయ్యా, ఒకే ఒక్కడు. మరి పరిశుద్ధాత్మ గురించి ఇంకా ఏం చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు చూద్దాం. యోహాను సువార్త 14:28, నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా, తండ్రి నాకంటే గొప్పవాడు, తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్తున్నాడు. మరి ఈయన కూడా దేవుడు అయితే ఇంకా తండ్రి గొప్పవాడు ఏంటండి? 3 సమానమే కదా. 3 దేవుళ్ళు అయితే యేసుక్రీస్తు చెప్పాడు, అబద్ధం ఆడాడా? ఆయన పరిశుద్ధుడు అని చెప్తున్నావు, ఆయన నీతిమంతుడు అని చెప్తున్నావు, ఆయన సత్యవంతుడు అని చెప్తున్నావు, మళ్ళీ ఇక్కడ అబద్ధం ఆడుతున్నాడు యేసుక్రీస్తు వారు. వాక్యాలను ఒకదానికొకటి ఎలా బైబిల్లో వ్యతిరేకిస్తాయండి? ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని చెప్పి మీరు సంతోషించెదరు అనే మాట ఇక్కడ తెలియజేశాడు. ఇంకా ఆయన నామం గురించి, ఇంకా నామం అధికారం గురించి ఇంకా ఏం చెబుతున్నాడు? యోహాను గారు రాసినటువంటి సువార్త 17:11, నేను ఇకను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుతిని అంటున్నాడు. ఇక్కడ నువ్వు ఇచ్చినటువంటి అధికారము, నీకు ఇచ్చినటువంటి ఆ నామం ఏంటంటే అధికార నామం, అది నీదే కాబట్టి నువ్వు ఇచ్చిన నామాన్ని నేను వారికి ఇచ్చాను అంటున్నాడు, వారిని కాపాడాను అంటున్నాడు. ఇక్కడ అంటే ఈ నామం ఎవరిదండి? అధికారం. ఇక్కడ నామం అంటే దేవుని నామం అంటే పేరు అని కాదండి, అక్కడ అధికారము. ఇది మనకు సందర్భాన్ని బట్టి వాక్యాన్ని చదవాలి కదా. నామము తండ్రిది, అది తండ్రి నామము యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన సంగతి మనకు అర్థం కావాలి. 12వ వచనం, నేను వారి వద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నీ నామమందు కాపాడితిని. ఏమండి, ఏ అధికారం అయితే క్రీస్తు వారికి దేవుడిచ్చాడో ఆ అధికారంతో నీ వారిని నేను కాపాడేనయ్యా అంటున్నాడు. అంటే ఈ నామము అనేది, ఈ అధికారం అనేది క్రీస్తుది కాదు. క్రీస్తుకు ఏ అధికారము లేదు, క్రీస్తుకి సొంత నామము ఏమీ లేదు, అధికారం పొందిన ఏ నామము లేదు, అది దేవుడిచ్చిందే. దేవుడికి ఉన్నటువంటి, యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి నామం ఏంటంటే యేసు, అంటే రక్షకుడు. రక్షకుడు అనేటిదంటే యేసు అనే పేరే ఉంది తప్ప అధికార నామం దేవుడిచ్చే అంతవరకు ఆయనకి ఏ అధికారం లేదండి. అందుకనే ఆయన స్వయంగా చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు?
నువ్విచ్చిన నామమందు అని అంటున్నాడు కదా, ఇక్కడ లేఖనం అదే ఉన్నది కదా. మళ్ళీ చదువుతున్నా, నేను వారి వద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. అంటే ఆ నామం యేసుక్రీస్తు వారిది కాదా? మరి కాదుగానే కదా ఇక్కడ చెప్తున్నాడు. అంటే దేవుడు ఆయనకి ఇచ్చిన నామము అది యేసుక్రీస్తు వారిది కాదు, దేవుడి నామమే ఆయనకి ఇచ్చాడు. అంటే దేవుని అధికారమే ఆయనకి ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆ నామం అనేది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి అధికారమే తప్ప దేవుడు ఇవ్వకుండా ఆయనకి ఏ అధికారము లేదని మనం లేఖనాలు పెట్టి చూస్తే అర్థమైంది. మత్తయి గారు రాసినటువంటి సువార్త 20:23 యేసుక్రీస్తు వారు ఇలా అంటున్నాడు, ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు కానీ నా కుడివైపున నా ఎడమ వైపున కూర్చుండనిచ్చుట నా వచనం లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధింపబడినో వారికే అది దొరుకునని చెప్పాను. అంటే నా వచనంలో లేదు అంటే వాళ్ళ శిష్యులు తల్లి జబేదయ కుమారులు వాళ్ళ తల్లి వచ్చి అడుగుతుంది, అయ్యా నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నా కుమారులు ఇద్దరిని ఒకళ్ళు ఎడమ వైపున ఒకళ్ళు కుడి వైపున పెట్టుకోమంటే ఆయన చెప్తున్నాడు, నా వచనంలో లేదు, తండ్రి ఎవరికి కేటాయించాడో వాళ్ళకే దక్కుతుందని చెప్పి అక్కడ చెప్పడం మనం చూస్తాం. కాబట్టి ఇంకా ఇంకొక చాట మత్తయి గారు రాసిన సువార్త 24:35-36 ఏమన్నాడంటే, ఆకాశము భూమియు గతించును కానీ నా మాటలు ఎంత మాత్రమును గతింపవు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే వెరుగును, కానీ ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఏమండి, నిజంగా యేసుక్రీస్తు వారు ఈ పాత్రాభినయం చేస్తే ఈ పాత్రలో ఉన్నప్పుడు తెలీదా? అలా కూడా అంటారు, ఈయన శరీరధారిగా ఉన్నాడు కాబట్టి తెలియదు అంటారు. ఈ పాత్రలో ఆ మాటలు మాట్లాడకూడదు కాబట్టి చేయకూడదు అంటారు. ఏమండి, ఇలా నటించే వ్యక్తిని మనం దేవుడిగా అనొచ్చా? ఏం మాట్లాడుతున్నారు సహోదరా? ఇంకా అపోస్తుల కార్యాలు ఒక మాట ఉంటుంది. అపోస్తుల కార్యాలు 1:6-7 ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా అని ఆయన అడిగినప్పుడు ఆయన అడగగా ఆయన ఏమంటున్నాడంటే, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట మీ పని కాదు. కాబట్టి ప్రేమనుడు దేవుని వల్ల మనకి ఏమర్థం కావాలి? ఈ మాటలను బట్టి దేవుడే సర్వాన్ని జరిగిస్తున్నాడు. ఇదంతా దేవుని క్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు, అపోస్తులు ఉన్నారు, నువ్వున్నావు, నేనున్నావు, అందరం. ఇదంతా సమస్త సృష్టి దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే తనలో తాను నిర్ణయించుకున్న చిత్తం. ఈ చిత్త ప్రకారంగానే క్రీస్తుని కాలం పరిపూర్ణమైనప్పుడు ఒక స్త్రీ గర్భం ద్వారా ఇక్కడికి పంపించాడే తప్ప దేవుడు స్త్రీ గర్భం ద్వారా భూమి మీదకి రాలేదు సహోదరుడా. దేవుని యొక్క సంకల్పం ఇది. ఎఫెసీ పత్రికలో ఉంటుంది. దేవుని సంకల్పం తనలో తాను నిర్ణయించుకొని క్రీస్తు ద్వారా ఈ లోకానంతటిని రక్షించాలని, పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ భూమి కింద ఉన్నవే కానీ అన్నిటిని రక్షించి అన్నిటిని క్రీస్తు ద్వారా తనతో ఏకము చేసుకోవాలని తండ్రి అభిష్టమాయను అని ఉంటుంది. దేవుని ఇష్టం. దేవుడిని తీసుకొచ్చి కుమారుడికి పెడతావేంటి? కుమారుడు కూడా దేవుడే అని బైబిల్లో ఎక్కడా లేదు. కొన్ని పదాలు నీకు అర్థం కాక ఈ రోజున చాలామంది అవే 4-5 వచనాలు చూపిస్తారు. తీతు పత్రికలో, రోమా పత్రికలో, యోహాను 1:1 ఇవే చూపిస్తారు. మొదటివాడు కడపడని ప్రకటన గ్రంథంలో ఇవన్నీ చూపిస్తారు. కానీ యేసుక్రీస్తు ఏమంటాడంటే, నేను మృతుడనైతిని కానీ తిరిగి సజీవుడనై యుగయుగాలు జీవిస్తున్నాను. అంటే దేవుడు ఎప్పుడూ చనిపోలేదు, కానీ యేసుక్రీస్తు వారు చనిపోయాడు. దేవుడు చనిపోతాడని ఎక్కడా లేదు. క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు సహోదరా. ఆయన దేవుడని చెప్పడం వల్ల ఈ మాటలన్నీ తప్పైపోతున్నాయి. యేసుక్రీస్తుని కుమారుడని నమ్మితేనే రక్షణ. ఒక నపంసకుడి దగ్గర అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 36-37 38 వచనాలు ఉంటాయి. అక్కడ ఏముంటుంది? పుట్టినోట్లో అనేక ప్రాచీన ప్రతులలో యేసు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నాను అంటాడు. నువ్వు యేసు క్రీస్తుని సంపూర్ణంగా నమ్మితే నువ్వు బాప్తిసం తీసుకోవచ్చు. అంటే బాప్తిసం తీసుకోవాలన్నా కూడా యేసు క్రీస్తుని దేవుడని కాదు నమ్మాల్సిందే, యేసు క్రీస్తుని దేవుని కుమారుడని నమ్మితేనే నువ్వు బాప్తిసం తీసుకోవాలి. కొన్ని బైబిల్లో కూడా తర్జమాలు చేశారు. కొన్ని బైబిల్లో ఆ పుట్టినోట్లో ఇచ్చారు. 37వ వచనం అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 37వ వచనం కొన్ని బైబిల్లో పుట్టినోట్లు ఇచ్చారు. మళ్ళా దాన్ని తర్జమా చేసి
మళ్ళీ 37 వచనం కింద కొన్ని బైబిల్లో ఇచ్చారు. అక్కడ ఏముంది? నపుంసకుడు బాప్తిసం తీసుకోవాలంటే నువ్వు పూర్ణ హృదయంతో విశ్వసిస్తే తీసుకోవచ్చు. ఎలా? యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మితేనే నువ్వు బాప్తిసం తీసుకోవాలి. ఇది బైబిల్కు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞను కూడా ఏమంటున్నావు? యేసుక్రీస్తుని నేను దేవుడిని నమ్ముతున్నా. యేసుక్రీస్తు 3 రూపాయల్లో ఉన్నాడు. యేసుక్రీస్తు 3 త్రిపాత్రాభినయం పాత్రలు వేసాడని చెప్తున్నావు సహోదరా. ఎన్నో విషయాలు బాగా చెప్పావు, కానీ ఏంటి అసలు మెయిన్ మూలము, అసలు పునాదిలోనే మొత్తం పూర్తిగా తప్పు చెప్పావు. కాబట్టి ఇంకా యేసుక్రీస్తు అన్న మాటలు కూడా మళ్ళీ చూద్దాం. ఏమంటున్నాడంటే యోహానుగా రాసినటువంటి సువార్త 10:18, ఎవడును నా ప్రాణంను తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకును నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని, నా తండ్రి వలన ఈయన దేవుడైతే ఈయనకు తండ్రి ఎవరు? ఇంకొకళ్ళ ఆజ్ఞ ఇచ్చేది ఏంటండి? ఈయన సర్వాధికారి కదా, అదే కదా మీరు చెప్పేది. మరి నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుకున్నాను అంటాడేంటి? బైబుల్ని అందుకే వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు బైబుల్ని. నీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇలా చెప్పడం చాలా తెలివి ఉంది తమ్ముడా. నాకంటే నీకు చాలా జ్ఞానం ఉంది, చదువులో కానీ మంచి ఆలోచనలు అన్నిటికీ చాలా జ్ఞానం ఉంది. కానీ ఈ అధికారం ఎవరిచ్చారనేది చెప్పలేకపోయావు. ఈ అధికారం దేవుడిచ్చాడు. ఈ అధికారం, ఈ నామం, అధికార నామం ఎవరిదంటే దేవునిది అది. కాబట్టి ఆ 3 నామము తండ్రిదే. అలా అని చెప్పి వీళ్ళు దేవుళ్ళు కాదు. ఇప్పుడు దేవుని అధికారం నాకు ఇచ్చాడు అనుకోండి, ఒక సిఐఓ లేకపోతే ఒక ఎస్ఐ అధికారం కింద వాడికి అధికారం ఇస్తాడు. అధికారం ఇచ్చిన తర్వాత ఏ సిఐ పోడు, సిఐ ఒక ఎస్ఐకి ఒక అధికారం ఇస్తాడు. దాన్ని నేనే సిఐ అని చెప్పడానికి లేదు, ఆయనకి ఇచ్చిన అధికారంలోనే చెప్పాలి. ఇదే కదా న్యాయము, రూలు. కాబట్టి దేవుడు మరి క్రీస్తు వారికి తన నామాన్ని ఇచ్చాడు, అదే అధికారము. ఆ అధికారాన్ని తన పరిధిలో వాడుకొని ఆ దేవుణ్ణి మహిమపరిచాడే తప్ప యేసుక్రీస్తు వారు ఇక్కడ దేవుడని కాదు. అలాగే పరిశుద్ధాత్మ కూడా దేవుడని కాదు. ఆయన వచనాలు కూడా కొన్ని వచనాలు చూద్దాం మనం. ఇంకా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్లోనే ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువార్త 5:26 వచనంలో ఇలా ఉంది, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. కుమారునికి అధికారము అనుగ్రహించెను. ఇది మనకు తెలియాలి సహోదరుడా. దేవుడిచ్చినటువంటి అధికారమే తప్ప ప్రత్యేకమైన నామము కానీ ప్రత్యేకమైన అధికారం క్రీస్తు వారికి లేదు. ఇదే బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రేమనటువంటి సహోదరులారా, ఈ విషయాన్ని మీరు కూడా ఈ వాక్యం చూస్తున్నటువంటి వారందరూ కూడా గ్రహించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇంకా ఏమంటున్నాడంటే యోహాను గారి సువార్త 14:15 వచ్చిన కూడా ఇంకొక మాట ఉంది, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకే ఆయన అంటే దేవుడు వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఏమండి, ఈ మాట క్రైస్తవులైన వారికి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కదా. ఇక్కడ ఏమంటున్నాడంటే మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన అంటే దేవుడు వేరొక ఆదరణకర్త అంటున్నాడు. వేరొక ఆదరణకర్త అంటే ఎవరు? నేను కాదు. ఆ ఆదరణకర్తను నేను కాదు, వేరొక ఆదరణకర్త అంటున్నాడు. దేవుడు కూడా ఆదరణకర్తగా ఉన్నాడు, ఇశ్రాయేలుకి ఆదరణకర్తగా ఉన్నాడు, మనందరికి ఆదరణకర్తే. కానీ ఎవరి ద్వారా మనల్ని ఆదరిస్తున్నాడంటే తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనల్ని ఆదరించాడు. తన కుమారుడుగా చెప్పబడ్డ పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తూ మనకు ఆదరణకర్తగా ఆయన ఉన్నాడు. అంతే తప్ప ఈయన కూడా దేవుడు అని కాదు. 3 దేవుళ్ళు కాదు. చాలామంది చెబుతారండి మనకు మరి విచిత్రంగా ఏంటంటే కొబ్బరికాయను ఒక దాన్ని తీసుకుంటారు, కొబ్బరికాయ టెంక లోపల కొబ్బరి లోపల నీళ్లు అని, లేకపోతే కోడిగుడ్డు ఒకటి తీసుకుంటారు, పైన పెంకు లోపల తెల్ల జొన లోపల ఇంకా పచ్చ జొన, వీటిని తీసుకొని మనం కూడా అలాగే ఉన్నాం. శరీరము ఆత్మ ప్రాణం ఎలాగ ఉంది, మనిషిని తీసుకుంటారు. ఇలా మనిషిని గుడ్డుని కొబ్బరికాయని ఏమిటండి ఇవి తీసుకునేది? మరి యేసుక్రీస్తు వారు పరిపూర్ణంగా మనలాగానే ఉన్నాడుగా. మరి ఆయన జీవించి ఉన్నప్పుడు, ఆయన భూమి మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ పావురంలాగా రాకముందు, దేవుడు ఆయన గురించి చెప్పకముందు ఆయన మనిషే కదా. ఆయనలో లేవా 3 ఉన్నాయిగా. మరి ఆయన పరిపూర్ణమైన దేవుడు అనుకున్నప్పుడు పరలోకంలో ఉన్న ఆయన ఎవరు? మరి ఈయన భూమి మీద అంటే ఆత్మ ఉన్నది, ప్రాణం ఉన్నది, శరీరం ఉన్నది. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకోముందు 3 కలిసి ఉన్నాయి. ఆయన ఆత్మ ఉన్నాడు, ఆయనలో ఆత్మ ఉంది, తానే ఉన్న ఆత్మ ఉన్నాడు, శరీరం ఉంది, ప్రాణం ఉంది. ఈ 3 ఇక్కడే ఉన్నప్పుడు పరలోకంలో ఉన్న తండ్రి ఎందుకు మరి అక్కడ వేడిగా ఉన్నాడు? ఈయన ఆ పాత్ర వదిలిపెట్టేసి ఈ పాత్రలోకి వస్తే ఈయన నా ప్రియ కుమారుడే చెప్పింది ఎవరు? పరలోకంలో ఉండి దూత చెప్పిందా?
దేవుడే కదండి చెప్పింది. మరి పరలోకం నుంచి దిగొచ్చినటువంటి ఆత్మ ఎవరు? పావురం ఆకారంలో దిగి ఆయన మీదకి వచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ. మరి ప్రత్యేకంగానే ఉన్నాడు కదా. అంటే ఇప్పుడు మరి దేవుడుగా యేసుక్రీస్తు వారు ఉంటే ఈయనలో 3 స్వరూపాలు ఉన్నాయి. ఒకటి శరీరం ఉంది, ఒకటి ఆత్మ ఉంది, ఒకటి ప్రాణం. ఈయన ముగ్గురుగా ఉన్నాడు. మరి దేవుడుగా ఉన్నప్పుడు దేవుడు కూడా ఆత్మగా, శక్తిగా, మరి ఆయన 3 రూపాయలు ఉండాలి. పరిశుద్ధాత్మ కూడా 3 రూపాయలు ఉండాలి. అంటే ఇప్పుడు 3 రూపాయలు అంటే ప్రతి ఒక్కరు 3 అంటే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిగితే 3 9 రూపాయలు కావాలి. 9 మంది దేవుళ్ళు అవ్వాలి లెక్క ప్రకారంగా. శరీరం ఒక దేవుడు యేసుక్రీస్తు, ఆత్మ ఒక దేవుడు పరిశుద్ధాత్మ, తండ్రి అనే దేవుడు ఒక దేవుడు, 3 దేవుళ్ళు. ఇలా పోల్చి ఒక కొబ్బరికాయని వీటిని తీసుకొని చాలామందికి ఇదే పిచ్చిలో ఉన్నారు. ఎందుకంటే ఇది అర్థం కావట్లేదు చాలామంది క్రైస్తవులకు. అందుకనే మనం అవమానం పాల్గొనడానికి కారణం ఏంటంటే షఫీ కూడా ఇదే మాట అంటాడు, మీరు క్రైస్తవుల్లో ఏకత్వం లేదు, మా ఖురాన్లోనే ఏకత్వం ఉంది, మాకు అల్లా ఒక్కడే దేవుడు, మీకు కొంతమంది 3 దేవుళ్ళు అంటారు, కొంతమంది 2 దేవుళ్ళు అంటారు, కొంతమంది ఏమో 4 దేవుళ్ళు అంటారు, 3 కలిస్తే ఒక దేవుడు అంటారు. ఇదేనండి ముందు క్రైస్తవుల ఐక్యత లేకుండా. సహోదర, ఆయనకి ఏం చెప్తావు? 12 ప్రశ్నలు, చాలా ప్రశ్నలు ఉన్నాయి క్రైస్తవులు, కొన్ని 100 ప్రశ్నలు ఉన్నాయి. ముందు క్రైస్తవులకు చెప్పు, ముందు ఇంటిని దిద్దుకో, తర్వాత వీధిని దిద్దొచ్చు. ముందు ఇంటిలోనే చక్కగా లేకపోతే వీధిలోకి వెళ్ళి నేను దిద్దుతానంటే ముందు మన కుటుంబాన్ని చక్కపరుచుకోవాలి కదా. కుటుంబమే చక్కగా లేదు. ముందు దీన్ని చూడు సహోదరుడా, ఇందులో చాలా ప్రశ్నలు ఉన్నాయి, వాటిని చూడు ముందు. నేను ఇంకా కొన్ని మెసేజ్లు మీకు పెడతాను, అవి కూడా చూడండి. ఎందుకంటే మీరు ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతున్న యేసుక్రీస్తు దేవుడు, 3 దేవుళ్ళు ఏంటండి ఇది? ఎక్కడుంది బైబిల్లో? చాలామంది పరిశుద్ధాత్మను కూడా దేవుడు అంటారు. ఆయన ఏం చెప్పాడు పరిశుద్ధాత్మ గురించి? చూద్దాం. ఇంకా ఇక్కడ ఏమన్నాడంటే, మరి ఈ నామం ఎవరిదనేది మనం తెలుసుకుని నామం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాం కాబట్టి యోహాను సువార్త 14:20 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ అన్నాడు. మళ్ళీ ఈ నామం ఎవరిదండి? ఇందాక అక్కడ ఏమన్నాడు యేసుక్రీస్తు ఏమన్నాడు? తండ్రి నామంలో నేను వచ్చాను అన్నాడు. అంటే ఆ నామము తండ్రిది. మళ్ళీ ఈయనకి ఇచ్చిన నామం ఈయనేం చేశాడట? పరిశుద్ధాత్మకి ఇచ్చాడట. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆదరణకర్త అనగా తండ్రి నా నామములో పంపబోవు పరిశుద్ధాత్మ. అంటే కింద పుట్టినోట్లో ఉత్తరవాది అన్నాడు. సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన నా నామం అంటే నా అధికారం తీసుకొని నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో అవన్నిటినీ మరలా మీకు జ్ఞాపకము చేసి నా వాటిలోనే తీసుకొని మీకు బోధిస్తాడు తప్ప తనంతట తాను ఏది చెప్పడు. యేసుక్రీస్తు అదే చెప్పాడండి. అదే చెప్తాడు 5:30 నా అంతటా నేను ఏమీ చేయను, తండ్రి చెప్పినట్టుగా నేను చేస్తా, తండ్రి చెప్పినట్టుగా నేను చేస్తానని చెప్పి యేసుక్రీస్తు వారు తండ్రిని మహిమపరిస్తే మన సహోదరుడు ఏందండి 3 ఒక్కటే అని. ఆయన నామము ఈయన నామము ఈయన నామము ఒక్కటే అంటే అది తండ్రి నామము, తండ్రి అధికారము. అది మాత్రమే తెలియాలి ప్రియ సహోదర సహోదరుడా. యోహాను సువార్త 16:13 ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటినే బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరుచును అంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. అంటే తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తు వారు మహిమపరిచాడు. యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇచ్చి పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారిని మహిమపరిచాడు. ఈ విధంగా దేవుడు అక్కడ సందర్భం ఏంటి? బాప్తిసం ఇచ్చే విషయంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అని చెప్పి అక్కడ ఆ బాప్తిసం విషయంలో అక్కడ మీరు శిష్యులుగా చేయండి బాప్తిసాలు ఇచ్చని చెప్పి ఆడ సందర్భం చెబితే ఇదిగో ఈ 3 ఒక్కరే, 3 యొక్క నామం ఒక్కటే కాబట్టి 3 ఒక్కడే దేవుడు, 3 కలిసి దేవుడు, త్రియేక దేవుడు అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని వారు. ఇక్కడ యేసుక్రీస్తు మాటలు పరిశుద్ధాత్మ మాటలు మనం విన్నాం కదా, అలాగే ఉన్నాయా? మరి ఇందాక మనం ఫస్ట్లో చెప్పుకున్నాం యెషయా గ్రంథం 43లో ఇశ్రాయేలు అన్నటువంటి మీరు నేను ఏర్పరచుకున్నటువంటి నా సేవకుడు అంటే యేసుక్రీస్తు వారు నాకు సాక్షులు మీ ఇద్దరు అని చెబుతుంది. ఎందుకంటే 2 మనుషులు సాక్ష్యం కావాలి కాబట్టి యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలీలు దేవునికి సాక్షులైతే మరి
యేసుక్రీస్తు వారికి సాక్షులు ఎవరో కూడా బైబిల్లో రాయబడింది. ఆ మాటను కూడా చూద్దాము. యేసుక్రీస్తు వారి గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం చూద్దామండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 30 నుంచి 32 వచనాలు. మీరు మ్రానును వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఎక్కడి నుంచి లేపాడండి? సమాధి నుండి దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. ఒక దేవుడు ఇంకొక దేవుడిని హెచ్చించడం ఏమిటండి? ఇది అన్ని లేనటువంటి వారి ఎయిరా ఈ ప్రశ్న. దీనికి ఏం సమాధానం చెప్తామండి? దీనికి సాక్షులు చెప్తున్నారు. ఎవరంటే దీనికి సాక్షులు మేమును దేవుడు, అంటే అపోస్తులు ఇచ్చే సాక్ష్యం, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. అపోస్తులు ఎవరి సాక్ష్యం అంటే యేసుక్రీస్తు వారికి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వెంబడి తిరిగారు, ఆయనతో కలిసి ఉన్నారు, ఆయనతో పడుకున్నారు, ఆయనతో తిరిగారు, ఆయన మాటలు విన్నారు గనక అపోస్తుల సాక్ష్యము. పరిశుద్ధాత్మ ఎవరండి? ఆయన నామములో వచ్చినటువంటి పరిశుద్ధాత్మ. ఏ నామంలో వచ్చాడు? యేసుక్రీస్తు నామంలో పంపబడ్డాడు. అంటే యేసుక్రీస్తు ఉన్నటువంటి అధికారం పరిశుద్ధాత్మ ఉపయోగించుకొని ఏ మాటలు చెప్పాలని ఆయనకు ఆజ్ఞ అయినాయో ఆ మాటలే నా వాటిలోనే తీసుకొని ఆయన ప్రకటిస్తాడు అన్న సంగతిని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఏమన్నాడు? నా వాటిలోనే తీసుకొని బోధిస్తాడు తప్ప తనంతట తాను ఏమీ బోధింపక ఏమి మాటలు వింటాడో అవే చెప్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ పరిశుద్ధాత్మ కూడా దేవునికి కుమారుడుగానే చెప్పబడ్డాడు తప్ప ఈయన దేవుడు అని కాదు. కానీ దేవుడు అనే మాటకు మాత్రం ఒక విషయాన్ని చెప్తుంటారు. నేను ఒక సహోదరుడు, ఆయన కూడా త్రిత్వ సిద్ధాంతమే, ఆయన పేరు రత్న కిషోర్. ఆయన ఒక మాట చెప్తాడండి. అపోస్తుల కార్యాల్లో షపీరా ఆమె భర్త ఇద్దరు కలిసి ఒక ఆలోచన చేస్తారు. దాన్ని బట్టి ఇక్కడ పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అనగానే అది చూసావా, మోసపుచ్చాడు అంటే పరిశుద్ధాత్మ కూడా దేవుడు అనే సంగతి ఆయన చెప్తాడు. బైబిల్లో అలా ఉందా అండి? లేదు. ఎందుకంటే మనకు అర్థం కాక అలా ఆలోచిస్తున్నాం తప్ప నిజంగా పరిశుద్ధాత్మ ఇక్కడ దేవుడు అని ఆయన చెప్తాడు. నువ్వు దేవునితో అబద్ధం ఆడాలని పరిశుద్ధాత్మను దేవుడు అంటున్నాడు అని చెప్పి అంటాడు తప్ప నిజంగా అక్కడ పేతురు గారు చెప్పిన మాట పరిశుద్ధాత్మను మోసపుచ్చడం అంటే దేవునితో అబద్ధం అన్నట్టు కాదు. ఆడ చదువుదాం విషయాన్ని. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 2వ వచనం నుంచి. అంటే ఎవరంటే షపీరాను అనని అనేటువంటి ఇద్దరు భార్యాభర్తలు. వారు కొంత అమ్మేసి దాన్ని తీసుకొచ్చి అపోస్తుల పాదం దగ్గర పెట్టాలనుకుంటారు. కానీ వాళ్ళల్లో కొంత సాతాను యొక్క ఆలోచన కలిగించినప్పుడు వాళ్ళు ఏం చేశారో ఆ మాట చదువుదాం. 2వ వచనం. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదం యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాసుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? అంటే ఇక్కడ అన్నది ఏంటంటే పేతురు గారు అన్నదంటే పేతురు గారికి పరిశుద్ధాత్మ వరం ఉంది. ఎందుకంటే ఆయన బాప్తీసం తీసుకొని దేవుని స్వార్థ ప్రకటించాడు. పరిశుద్ధాత్మ ఆయనకు తోడుగా ఇవ్వబడింది కాబట్టి పరిశుద్ధాత్మ ఉంది. ఆయన ఏమన్నాడంటే ఆ పరిశుద్ధాత్మతో ఆయన గురించి ముందుకంటే షపీరా అననీయ గురించి ముందుగానే తెలుసుకొని నీవు ఎందుకు ఇలాంటి ఆలోచన చేశావు? ఈ ఆలోచన వలన నువ్వు అనుకున్నావు నన్ను మోసం చేశావు, నువ్వు నన్ను గురించి ఆలోచించే తప్ప నేను దేవుని ఆత్మతో నిండిన వాడిన సంగతి నీకు అర్థం కాల. ఇలా నాకు చెప్తున్నావు కానీ నాకు చెప్పే మాటలన్నీ కూడా నువ్వు పరిశుద్ధాత్మకే మోసం చేస్తున్నావు. నన్ను అనుకుంటున్నావు నువ్వు మోసం చేసేది, నన్ను కాదు. నాలో ఉన్న పరిశుద్ధాత్మను నువ్వు మోసపుచ్చాలని ఎందుకయ్యా ఇలాంటి ఆలోచన చేసావు? సాతాను యొక్క ప్రేరేపణకు లొంగి అని ఇక్కడ పేతురు గారు చెప్తున్నాడు. కానీ మోసపుచ్చుటకు ఎలాంటి ఆలోచన చేశామని చెప్పి అంటున్నాడే తప్ప ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడని కాదు. తర్వాత కింద వచ్చినా చదువుతాం. ఏమంటున్నాడంటే ఇది నీ యొద్ద ఉన్నప్పుడు 4వ వచనం. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుచున్నావు? ఎందుకు? ఇదంతా నీదే కదా, నీ ఇష్టం. నీకు ఇష్టమైతే లేకపోతే బలవంతం ఏం లేదు కదా, నువ్వు ఇలా ఎందుకు ఆలోచించుకుంటున్నావు అని చెప్పి అననీయని అడుగుతున్నాడు పేతురు గారు. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషునితో కాదు
నువ్వు అనుకుంటున్నావు మనుషులతో అబద్ధం ఆడుతున్నావని అనుకుంటున్నావు, కానీ నువ్వు ఆడుతుంది నిజంగా ఇవన్నిటికీ మూల కారణమైనటువంటి వాడు తండ్రి. ఆ తండ్రితోనే నువ్వు అబద్ధం ఆడుతున్నావు, ఆ దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు అన్నాడే తప్ప ఈడ పరిశుద్ధాత్మ దేవుడని కాదు. పరిశుద్ధాత్మ దేవుడా ఇది ఈ మాట, దీన్ని బట్టి ఇదిగో నువ్వు మోసపుస్తున్నావు అనగానే ఇదిగో ఆయనే ఈయన కాబట్టి ఇదిగో దేవుడిని మోసపుస్తున్నావు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనే మాట ఆ సహోదరుడు చెప్పడం నేను విన్నా. కాబట్టి ఇక్కడ పేతురు గారు చెప్పిన సందర్భం ఏంటంటే ఇదంతా నీదే కదా, నిన్నెవరు ఈ ప్రేరేపించింది మోసం చేయాలని? మోసం చేసే ఆలోచన ఎవరిది? నువ్వు నిజంగా ఇలాంటి ఆలోచన నువ్వు పోయావంటే నువ్వు అనుకుంటున్నావు మనుషులు, కానీ నువ్వు మనుషులతో కాదు నువ్వు అబద్ధం ఆడుతుంది, దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు. ఇది గుర్తుంచుకో సహోదరా చెప్పంగానే ఆయన ప్రాణం విడిచి అక్కడే ప్రాణం విడిచి చచ్చిపోతాడు, అంతే తప్ప అక్కడ దేవుడు పరిశుద్ధాత్మ అని కాదు. దీన్ని పెద్దగా చెప్పుకుంటూ ఇదిగో దేవుడు కూడా చెప్పాడు నేను దేవుడిని అంటే ఎక్కడ లేదు, బైబిల్లో ఎక్కడ కూడా పరిశుద్ధాత్మ నేను దేవుడిని అని చెప్పి ఒక మాట ఒక్కటి లేదు. యేసుక్రీస్తు గారు స్వయంగా నేను దేవుడిని కానీ దేవుడిని నమ్మడని కానీ ఒక్క మాట లేదు. కానీ సహోదరుడు మేము త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాం చెప్పి దేవుడు ముగ్గురుగా ఉన్నాడు, 3 పాత్రలు వేసి చెప్పి చెప్పడం నిజంగా ఇదే క్రైస్తవులకు ఏకత్వం లేకపోవడం కారణం. దేవుడు ఒక్కడే అని వాక్యం దగ్గర ఏకం కావట్లేదు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకోవడానికి ఈయనే ఒక్కసారి నేను దేవుని కుమారుడిని చెప్పినప్పుడు, నేనే మెస్సయ్యని చెప్పినప్పుడు, నేనే మనిషి కుమారుడిని చెప్పినప్పుడు ఇంకా వీళ్ళు మళ్ళా ఇంకొక మాట తగిలిస్తారు. నేనే దేవుడని చెప్పాడు, నేనే దేవుడని చెప్పి నమ్మండి, నన్నే దేవుడని విశ్వసించండి అని ఎక్కడుందండి? అందుకే ఐందవ సహోదరులు, ముస్లిం సహోదరులు, అన్యులు ప్రతి ఒక్కరి మీద తప్పులు పోవడానికి కారణం కేవలం మన క్రైస్తవులే. పౌలు గారిని బర్నాబా గారిని ప్రత్యేకపరుచుకొని పరిశుద్ధాత్మతో వాళ్ళు ఎన్ని బోధించారో మరి అపోస్తుల బోధలు ఇంకా కొన్ని మాటలు చూద్దాము. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడా లేకపోతే పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయడానికి మన చేసే పరిచర్యలో సహాయంగా ఉండడానికి దేవుడు మన కోసం ఇచ్చినటువంటి ఒక వరంగా ఉన్నాడు అనేది మనం కొన్ని వచనాలు చూద్దాము. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నాబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరుచుడని వారితో చెప్పాను. ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ పౌలు గారికి మరి యోహాను గారికి వీళ్ళందరికీ మరి తోడుగా ఉండి మరి ఆ దేవుని సువార్తను దేవుడు చెప్పిన మాటలను మరి ఆ రోజున సంఘం ద్వారా అందరికీ తెలియాలని చెప్పి మరి ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ అన్ని విషయాలలో పౌలు గారికి తోడుగా ఉండి ఆయన ద్వారా సాక్ష్యం ఇప్పించినట్టుగా మనకు లేఖనాలు చాలా ఉన్నాయి. అలాగే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో పౌలు గారు ఇలా అంటున్నాడు, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవ్వడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ ఎవరికైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా యేసుక్రీస్తు వారిని ప్రభు అని ఒప్పుకుంటారే తప్ప దేవుడని కాదు. ప్రభు అంటే రాజు అని, న్యాయాధిపతి అని, రాజు అని, న్యాయాధిపతి అని, లార్డ్ అంటే ఒక గౌరవంగా మనం ముందుగా చెప్పబడే పదమే తప్ప ప్రభు అంటే దేవుడని కాదు. ఆయనను మనం ప్రభువుగా, రాజుగా మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలని చెప్పి పౌలు గారు కూడా తెలియజేశాడు. అలాగే పేతురు గారు కూడా చెప్తాడు, ప్రభువుగా మీ హృదయాలు ఆయనని ప్రతిష్ఠించుకొనుడి అని. కాబట్టి ప్రియమైనట్టు దేవుని వాళ్ళారా, మనకు యేసుక్రీస్తు వారిని ప్రభువుగానే మనము మరి ఆయన్ని మనం హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి, కానీ దేవుడిగా కాదు. ఇంకా పరిశుద్ధాత్మ ఇంకా మరి దేవునికి ఏమవుతాడనే విషయాన్ని కూడా పౌలు గారు తెలియజేశాడు. ఆ మాటను కూడా చూద్దాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అంటే పరిశుద్ధాత్మ మన ఆత్మతో కలిసి మనకు ఉచ్చరింప చెక్కిమ కాని మూలుగులతో మనము దేవుని ఎలా ప్రార్థన చేయాలో తెలియనప్పుడు ఆయన మనకు సహాయం చేస్తున్నాడు అన్న సంగతి కూడా మనకు మరి దేవుడు తెలియజేశాడు పౌలు గారి ద్వారా. ఆ మాటలు కూడా చూద్దాము. రోమపత్రిక 8వ అధ్యాయమే 26వ వచనం కూడా చదువుకుందాం.
పరిశుద్ధాత్మ మన తరపున ఎలా దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడో ఆ విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేశాడు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప చెక్కిము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఆ ఆత్మ అంటే పరిశుద్ధాత్మే తానే మన పక్షముగా దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు అన్న సంగతిని ఇక్కడ దేవుడు తెలియజేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మనం అలాంటి ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నామంటే ఆ ఆత్మ మనకు దేవుణ్ణి ఆరాధించాలన్నా ప్రార్థించాలన్నా ఆ ఆత్మ మనకు తోడుగా సహాయంగా ఉండటానికే దేవుడు పరిశుద్ధాత్మనకు వరంగా ఇచ్చాడే తప్ప ఆయన దేవుడు కాదు. ఈ విషయం మనకు అర్థం కావట్లా. ఎందుకంటే దేవుడే మరి మనకిచ్చిన తర్వాత ఆ దేవుణ్ణి ఘనపరచడం అనేది మనం ఈ లేఖనాలన్నిటిని బట్టి కూడా మనము చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవునికి ప్రార్థన చేశాడు, అలాగే పరిశుద్ధాత్మ కూడా మనలో ఉండి మన ఆత్మతో పాటు దేవుణ్ణి అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాడు. అంటే దేవుణ్ణి అబ్బా తండ్రి అంటున్నాడంటే మరి పరిశుద్ధాత్మ మనం దేవుడని ఎలా అంటాం? ఆయనే మనకు చెప్తున్నాడు ఆయన మా అబ్బా అనాలని. ఎందుకంటే మనందరం కూడా మరి దేవుని ద్వారా వారసులం అన్న సంగతి మనం ఇందాక చూసాం. ఇంకా రోమపత్రిక 8:16 ఏమన్నాడు? మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం చెప్తున్నాడు కదా. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆత్మ ఏమిటనేది మనం అర్థం చేసుకోవాలంటే ఆత్మ కూడా దేవునికి పుత్రుడుగానే చెప్పబడ్డాడు. అయితే దత్తపుత్రాత్మగా బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం దాన్నే నమ్మాలి తప్ప నిజంగా ఇక మరి దత్తపుత్రాత్మ ఏందనేది మళ్ళీ ప్రశ్నించడానికి మనకి లేదు. దేవుడు ఆగిపోయిన తర్వాత మనం ఇంకంతే తప్ప మనం ప్రత్యేకించి మళ్ళీ క్వశ్చన్ వేయడానికి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి మనకి అవకాశమే లేదు. కాబట్టి దత్తపుత్రాత్మగా చెప్పబడ్డాడు, దేవునికి కుమారుడిగా చెప్పబడ్డాడే తప్ప దేవుడిగా అనేది బైబిల్లో ఒక్క మాట లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా అదేవిధంగా మరి ఆయన దేవునికే మన తరపున విజ్ఞాపన చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా ఆ మాట కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1:20 ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమందు మాత్రమే కాక రాబోవు యుగమందునందు పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో ఎచ్చుగా పరలోకమందు ఆయనను తన పార్శ్వమందు కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మరి మనం ఇప్పుడు ఇక్కడ మాటలను బట్టి ఆ బలాతిశయం ఎవరిది బలాతిశయం అంటే దేవునిదే. ఆ దేవుని యొక్క బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి అంటున్నాడు. అంటే చనిపోయిన వారిలో నుంచి లేపి సమస్తమైన ఆధిపత్యం, ఇక ఈ ప్రపంచంలో ఏ అధికారం కన్నా కూడా సమస్తం అంటే ఇక ఎంత పరలోకం కానీ భూమి మీద కానీ ఎక్కడ సమస్తమైనటువంటి ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక ఇక్కడ భూమి మీద కానీ ఈ యుగాల్లో కాదు, రాబోయేటువంటి పరలోకంలో ఇంకొక యుగం ఉంది. మనుషులందరికీ ఇంకొక ప్రపంచం ఉంది, పరలోక పట్టణం. ఆ పట్టణంలో కూడా ఆ యుగంలో కూడా ఆ యుగమందు మాత్రం ఈ యుగమందే కాక రాబో యుగమనందు కూడా పేరు పొందిన ప్రతి నామం అంటే ఈ లోకం మీద మనుషులకు ఇవ్వబడిన ప్రతి నామము కంటే అందరికంటే ప్రతి నామము కంటేను ఎంతో ఎచ్చుగా హెచ్చించి తన కూడిపార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు యేసుక్రీస్తు వారిని. ఏమండి, యేసుక్రీస్తు వారి దేవుడే కదా. ముగ్గురులో ఒక దేవుడు అన్నప్పుడు చనిపోయే పరలోకం వెళ్ళిన తర్వాత తన కుర్చీలో తను కూర్చోవాలి కదా. దేవుని కూడిపార్శ్వన ఎందుకండి? దేవుడు కూడిపార్శ్వన ఎందుకంటే కుర్చీ ఖాళీ లేదనే కదా. అక్కడ అంటే దేవుడు ఉన్నాడు, దేవుని కూడిపార్శ్వన దేవుడు కూర్చున్నబెట్టుకున్నాడు అని చెప్పి ఇక్కడ మరి చక్కగా ఇక్కడ చెప్పబడింది. పౌలు గారు చెప్పాడు. పౌలు గారు చెప్పిన మాటలు అబద్ధమా అండి? పౌలు గారు చెప్పిన మాటలో పరిశుద్ధాత్మ పూర్ణుడై చెప్పాడు. ఒకవేళ పౌలు గారి మాటలకు నీవు నేను అడ్డం చెబితే పరిశుద్ధాత్మకు అడ్డం చెప్పినట్టే. ఎందుకంటే మనం ఇందాకనే చదువుకున్నాం 13వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారిని బర్నబాను నాకు ప్రత్యేక పరసమని పరిశుద్ధాత్మ సెలవిచ్చింది. దాని ప్రకారంగా
వాళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రకటించారు. కాబట్టి పౌలు గారు చెప్పిన ప్రతి మాట పరిశుద్ధాత్మ పూర్ణుడే చెప్పాడే తప్ప ఆయన సొంతగా ఏది చెప్పలేదు. ఇంకా ఆయన అంటాడు, నేను అబద్ధం ఆడలేదని మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అగు దేవుడు ఎరుగును అంటాడు. ఆయన ఇంత చక్కగా నిక్కచ్చిగా యేసుక్రీస్తు వారి గురించి ఆయన దేవుని కుమారుడని, తండ్రి, అందరికీ తండ్రి అని స్పష్టంగా చెబితే మనకు అర్థం కాదు ఏంటండి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మనకు అర్థం కావాల్సింది తండ్రి ఒక్కడే దేవుడు. పూర్వం నుంచి, మొదటి నుంచి కూడా, ఆది నుంచి కూడా చెప్తున్నది తండ్రి ఒక్కడే దేవుడు. మిగిలిన వారందరూ కూడా ఆయనకు కుమారత్వం కలిగినటువంటి వారమే తప్ప, దూతలు కుమారత్వమే కలిగిన వారే తప్ప ఇంకొక దేవుడు, మరొక దేవుడు, రెండో దేవుడు, మూడో దేవుడు అనే సమస్య లేదు. అలాగే దేవుడు మూడు పాత్రలో లేడు. ముగ్గురు కలిస్తేనే దేవుడు కాదండి. ఒకే ఒక్కడు తండ్రి, ఆయన ఒక్కడే ఆత్మ ఉన్నాడు. ఆయన ఎప్పుడూ భూమి మీదకి రాలేదు, ఆయన ఎప్పుడూ శరీరాన్ని ధరించుకోలేదు, ఎప్పుడు ఎవరి చేతులు ఆయన చనిపోలేదు, ఎవరి గర్భం ద్వారా పుట్టడండి దేవుడు. ముందు దేవుని గురించి, దేవునికి ఉన్నటువంటి అసలు లక్షణాలు మనకు అర్థమైతే దేవుడిని తీసుకొచ్చి ఏ శరీరంలోకి మనం శరీరధారిగా మనం ఎవరిని చూడడం. ఎందుకంటే దేవుడు ఒక్కటే మాట చెప్తాడు. ఆ మనోహర్ దాస్ కూడా అడిగింది అదే. ఆయన క్వశ్చన్ ఏంటంటే 10 కమాండ్మెంట్స్లో మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు, ఏ రూపము నాది కాదు, నువ్వు ఏ రూపాన్ని చేసుకోకూడదంటే ఈవెన్ యేసుక్రీస్తు వారికి కూడా శరీరం ఉంది కాబట్టి, ఆయనకు రూపం ఉంది, మానవ రూపం ఉంది కాబట్టి ఆయన కూడా దేవుడు కాదు. దేవుడే చెప్పాడు ఏ రూపము నాది కాదన్నప్పుడు యేసుక్రీస్తు వారి రూపం కూడా దేవుంది కాదండి. ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే లేఖనాన్ని మనం గణపరిచినట్టు, దేవుణ్ణి గణపరిచినట్టు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ విధంగా ఆ సహోదరుడు చాలా క్వశ్చన్లకు చక్కగానే ఆన్సర్ చెప్పాడు. నిజంగా ఆ విషయంలో నేను సంతోషిస్తున్నాను. కాకపోతే దేవుడు త్రిత్వమై ఉన్నాడు, నేను ఆ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాను. దేవుడు 3 పాత్రలు వేశాడంటే నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. నిజంగా బైబిల్ ప్రకారంగా మనమంతా ధ్యానించినప్పుడు దేవుడు ఒక్కడే. ఆ దేవునికి మనకు మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు అనే నరుడు ఒక్కడే, అద్వితీయ కుమారుడు. ఆయన అద్వితీయ దేవుడు కాదు. కొన్ని తర్జుమా లోపాల్లో పుట్టినోట్లో, యోహాను సువార్త పుట్టినోట్లో అద్వితీయ దేవుడని రాయబడింది. అలాగే అపోస్తుల కార్య 20వ అధ్యాయంలో కూడా దేవుడు తన స్వరక్తం ఇచ్చి అని చెప్పి ట్రాన్స్లేషన్ చేశారు. కింద మూల భాషలో ప్రభు అని ఉంది. కొన్నిటిని తర్జుమాలలో, కొన్నిటిని ట్రాన్స్లేషన్లలో కొన్ని మిస్టేకులు జరిగినాయి. కానీ పరిపూర్ణమైన జ్ఞానం మనం చదివినప్పుడు, మొత్తం వాక్యాన్ని అంతా ధ్యానించినప్పుడు యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడిగా విశ్వసిస్తేనే మనకు రక్షణ, యేసుక్రీస్తును ప్రభువుగా నమ్మితేనే మనకు రక్షణ. అప్పుడే రక్షణ అవుతుంది. యేసుక్రీస్తు దేవుడిని నమ్మితే రక్షణ అని బైబిల్లో ఎక్కడా లేదు. యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగానే నమ్మాలి. తండ్రి అయిన దేవుడే అందరికీ తండ్రి, యేసుక్రీస్తు వారికి తండ్రి, పరిశుద్ధాత్మకు తండ్రి, నీకు తండ్రి, నాకు తండ్రి, సమస్తమునకు ఆయనే తండ్రి, ఆయనే సృష్టికర్త. దేవుని దేవునిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మను సహాయముగా మనం అర్థం చేసుకుంటే ఖచ్చితంగా దేవుని యొక్క కృప మనకు ఉంటుందని ప్రభు పేరిట మనం చేస్తూ నేను ముగిస్తున్నాను. దయతోటి మరి ఈ విషయాలన్నింటి కూడా నువ్వు కూడా ధ్యానించి మరి సత్యం అందు ఉంటావని చెప్పి కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.